మనం వ్యూ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పెడుతున్నా. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే వచ్చేసింది. టైప్ ఏ టైప్ సి ఏసీ విండ్స్ ఉంటాయి. ఇటు ఒకటి సేమ్ స్లాట్ లో అటు సైడ్ కూడా ఉంటుంది. ఇంకొకటి చిన్న అప్డేట్ మనకి పంచ్ ఈవీ బుక్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసినాం అంటే టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ అయితే రివ్యూ చేయడానికి అయితే వచ్చేసినాం. సో మన వెనకాల అయితే టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ అయితే ఉంది. సో ఇది ఫేస్ లిఫ్ట్, న్యూ మోడల్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా మోటార్స్కి అయితే థ్యాంక్ యూ, ఎందుకంటే మనకి వెహికల్ రివ్యూకి ఇచ్చింది వాళ్ళే, వెహికల్ షూట్ కి ప్రొవైడ్ చేసింది అయితే వాళ్ళే. సో ఇట్ ప్రెసెంట్ అయితే మనము హిమాయత్నగర్ టాటా షోరూమ్ లో అయితే ఉన్నాము. దాని లొకేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మనం చూసే 2 వేరియంట్స్ అయితే చూస్తాం. సో నేనైతే ముందు అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వాక్ అరౌండ్ అయితే చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అయితే ఫియర్లెస్ టాప్ మోడల్ డార్క్ ఎడిషన్ వస్తుంది. సో మన దగ్గర మిడ్ వేరియంట్ కూడా ఉంది అక్కడ. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి, కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అక్కడ వరకు కనెక్ట్ ఉంటుంది. సో టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడనే ఇంక్లూడెడ్ అయి ఉంటుంది దీంట్లోనే. విషయానికి వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. సో ఈ ఫాగ్ ల్యాంప్స్, ఇవి ఏరోడైనమిక్ డిజైన్, సో ఎయిర్ పాస్ కావడానికి. సో డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గ్రిల్ అయితే మొత్తం చేంజ్ చేసేసారు న్యూ హ్యారియర్ లో. సో న్యూ ఫేస్ లిఫ్ట్ లో ఇక్కడ మనకైతే టాటా లోగో, ఇక్కడ ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో ఈ కార్లో అయితే మనకి లెవెల్ 2 అడాస్ ఉంది. సో దాని రేడార్. సో ఇక్కడ గ్రిల్ అయితే ఫుల్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది, మొత్తం బ్లాక్ అవుట్ అయితే ఇచ్చేసారు గ్రిల్ అయితే, ఎందుకంటే డార్క్ ఎడిషన్ కాబట్టి. ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ, చూసారు కదా. ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి డార్క్ లోగో, #డార్క్ అని ఉంటుంది. డార్క్ ఎడిషన్ మాత్రమే ఇట్లా వస్తుంది, వేరే అయితే రాదు. సో టర్న్ ఇండికేటర్స్ దీనిలోనే ఇంక్లూడెడ్ ఉన్నాయి. 360 కెమెరా. సో ఇక్కడ మనకైతే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి, డ్రైవర్కి, కో డ్రైవర్కి. ఇక్కడ హ్యారియర్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో టైర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే 245/55 ఆర్ 19 ఇంచెస్. సో ఓన్లీ టాప్ మోడల్లో 19 వస్తాయి, బేస్ మోడల్లో 17 నుంచి స్టార్ట్ అవుతాయి. సో బేస్ మోడల్లో 17 ఇంచెస్ వీల్స్ అయితే ఉంటాయి. సో పైన చూసుకుంటే రూఫ్ రైల్స్, అట్లనే పారానామిక్ సన్ రూఫ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 50 lakh సేల్స్ ఫ్రమ్ టాటా అని లోగో ఉంటుంది, 50 lakh బ్రాండింగ్. సో బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి సేమ్ ఫ్రంట్లో ఉన్నట్టే సేమ్ బ్యాక్ కి కూడా కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, దీనిలో టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. సో చూడడానికి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కనెక్టెడ్వి. సో ఇక్కడ టాటా లోగో, రేర్ కెమెరా, ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్, హ్యారియర్ బ్రాండింగ్, హ్యారియర్ రేర్ వైపర్, డిఫాగర్, వాషరు ఇక్కడనే ఉంటాయి అన్ని ఇంక్లూడెడ్. సో షార్క్ ఫిన్ యాంటీనా. ఒకసారి మనం దీని బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ టాటా లోగో పక్కన ఉంటుంది, సింగిల్ టచ్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది, చూసారు కదా. సో హైడ్రాలిక్ ఉంటుంది, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. హ్యూజ్ బూట్ స్పేస్, 245 లీటర్స్ ఉంటుంది హ్యారియర్లో బూట్ స్పేస్. నా అప్రాక్సిమేట్ ఒక 4-5 సూట్ కేసులు పడతాయి పెద్ద సైజ్వి. సో ఇంకా మాట్లాడుకుంటే ఇక్కడ ఒక 1 or 2 kgs హోల్డింగ్ అయితే ఇచ్చారు, వెయిట్ హోల్డింగ్కి. ఏదైనా లగేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు మనము.
ఇక్కడ కూడా స్పీకర్స్ ఇచ్చారు JBL చూసారు కదా. సో స్పేర్ వీల్ అయితే ఇక్కడ రాదు, కింద వస్తుంది హ్యారియర్ ఏదైనా పెద్ద వెహికల్స్ కి కిందనే ఉంటుంది. చూసారు కదా స్పేర్ వీల్ అయితే కింద ఉంటుంది. సో 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. సో అలా వీల్ అయితే రాదు. సో నార్మల్ స్టీల్ వీల్ వస్తుంది, 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. సో మనకి 19 వచ్చింది కాబట్టి బయట అయితే 18 వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో మనం ఒక బటన్ ప్రెస్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా బూట్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది. చూసారు కదా. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ దీంట్లో. సో యావరేజ్ బాగానే ఉంది. అరౌండ్ అయితే చూసారు కదా. సో మెయిన్గా దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ తోటి అయితే వస్తుంది, పెట్రోల్ ఇంజన్ అయితే ఉండదు దీంట్లో. సో ఇంకొకటి 7 కలర్ ఆప్షన్స్ తోటి అయితే వస్తుంది. ఇప్పుడు చూసైతే మనం డార్క్ ఎడిషన్ కూడా ఆ 7 కలర్ ఆప్షన్స్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. మనకు అక్కడ ఇంకోటి అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ ఉంది, గ్రీన్ కలర్ది, అది కూడా ఉంది, చూపెడుతుంది అది కూడా. సో ఈ వెహికల్ వచ్చేసి 168 bhp అయితే జనరేట్ చేస్తుంది. అలాగే 350 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో దీని మైలేజ్ కంపెనీ వాళ్ళు చెప్పిందైతే 16 అని అయితే చెప్పారు. బట్ ఏంటంటే రియల్ టైమ్ మైలేజ్ అయితే 15 అయితే. ఇప్పుడు చూసే టాప్ మోడల్ ఫియర్లెస్ డార్క్ ఎడిషన్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 32 lakhs అయితే పడుతుంది, 32 lakhs చేంజ్. సో నేను అన్ని వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ అయితే నేను స్క్రీన్ పైన వేస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు వాళ్ళ డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ తోటి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా చెక్ చేయొచ్చు. మనం ఒకసారి అడ్వెంచర్ వేరియంట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. సో చూస్తారు కదా, ఇది వచ్చేసి అయితే టాటా హ్యారియర్ అడ్వెంచర్ ప్లస్ వేరియంట్, గ్రీన్ కలర్. సో మరి వీడియోలో ఎట్లా కనబడుతుందో లేదా తెలియట్లేదు, కానీ రియల్ టైం అయితే బాగానే ఉంది నాకు తెలిసి. ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్. సో పక్కన ఎండ్ ఉంది కదా. సో లైటింగ్ లేదు కదా. సో అందుకనే గ్రీన్ కలర్ అనేది ఎక్కువ అనిపించట్లేదు అది. సో ఈ వేరియంట్ మనకైతే 28 lakhs అయితే వస్తుంది. నేనైతే ఫుల్ అన్ని వేరియంట్స్ ప్రైస్ లిస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తా, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు, ఆన్ రోడ్ ప్రైస్. అన్ని ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే నేను స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. సో హ్యారియర్ డైమెన్షన్ అండ్ వెయిట్స్ అన్ని డిస్ప్లే పైన ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంటీరియర్లో ఎట్లుందని అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మనకైతే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకి ఈ డిజైన్ ఉంది కదా, ట్రై ఆరో డిజైన్. సో 4 పవర్ విండోస్, 1 టచ్ డౌన్, 1 టచ్ అప్ అయితే ఉంటుంది టాప్ మోడల్లో. సో ఇక్కడ ORVM కంట్రోల్స్ ఉంటాయి, బాటిల్ హోల్డర్స్, కప్ హోల్డర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. ఇంకొకటి ఇక్కడ సీట్ మెమోరీ అని ఉంటుంది. సో మనం ఎవరైనా మన ఫ్యామిలీలో 3 members డ్రైవ్ చేస్తుంటే 3 slots అయితే పెట్టుకోవచ్చు వాళ్ళ సీట్ అడ్జస్ట్మెంట్. మనం సింగిల్ టచ్ చేయగానే మనకి ఆ అడ్జస్ట్మెంట్ అయితే వెళ్ళిపోతుంది. సో కార్ కీస్ అయితే ఇట్లున్నాయి చూసారు కదా, లాక్ అన్లాక్, హెడ్ ల్యాంప్స్ ఆన్, బూట్ ఓపెన్. సో కీస్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. సో ఒకసారి అయితే మనం కార్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో ఇగ్నిషన్ లో పెడదాం. ఇక్కడ ఇగ్నిషన్ అయితే ఆన్ అయిపోయింది ఇప్పుడు. సో స్టీరింగ్ అయితే చూసుకుంటే మనకి ఇల్యూమినేటెడ్ లోగో అయితే వస్తుంది, టాటా లోగో. చాలా లైట్ గా అయితే ఉంటుంది స్టీరింగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ చూసారు కదా. రైట్ సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయి. సో మీడియా కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ చూసారు కదా. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో 2 డిజిటల్ ట్రిప్ మీటర్స్ అయితే వస్తుంది, ట్రిప్ A, ట్రిప్ B, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇంకా లో ఫ్యూయల్ వార్నింగ్, ఇంకా టాకోమీటర్ కూడా ఫుల్లీ డిజిటల్ అయితే ఉంటుంది, గేర్ ఇండికేటర్, షిఫ్ట్ ఇండికేటర్. సో ఇవైతే ఉంటాయి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. మనం వైపర్స్ ఇంకా లైట్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే మనం వైపర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో మనకి ఆటోమేటిక్ వైపర్స్ అయితే ఉంటాయి, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటోమేటిక్ వైపర్స్ అయితే ఉంటాయి. సో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అయితే రైట్ సైడ్ లో ఉన్నాయి చూసారు కదా. సో లెవెల్ అడ్జస్టర్, హెడ్ ల్యాంప్స్, ఇవి మనకి వైపర్ కంట్రోల్స్. ఇది రేర్ది, ఇది ఫ్రంట్ది. సో మనకి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి చూసారు కదా. ప్యాడల్ షిఫ్టర్ ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్లు ఉంటాయి, మాన్యువల్ అయితే మనకు ఉండదు. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కార్ చూసారు కదా. సో మాన్యువల్ అయితే ఆల్మోస్ట్ బేస్ వేరియంట్స్ లానే ఉంటాయి. ఇంకా మిగతా అడ్వెంచర్ పైన నుంచి అయితే ఫుల్ మొత్తం ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్ కూడా లేదు, సో టికెట్ హోల్డర్ కూడా ఏం లేదు. సో ప్లేన్ డ్రైవర్ సైడ్ కి అయితే. సో కో డ్రైవర్ కి అయితే మనకి ఇక్కడ మిర్రర్ అయితే ఇచ్చారు, మిర్రర్ ప్లస్ లైట్ అనుకుంటా. యా, మిర్రర్ ప్లస్ లైట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసారు కదా ఆటో డిమ్మింగ్ IRVM అయితే దీనిలో ఉంది. సో ఇక్కడ మనకైతే సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ ఉంది బటన్. చూసారు కదా పారానామిక్ సన్ రూఫ్, చాలా హ్యూజ్ గా అయితే ఉంటుంది సన్ రూఫ్ అయితే. సో ఇక్కడ క్యాబిన్ లైట్ చూసుకుంటే చూడండి, టోటల్ గా అయితే 3 లైట్స్ ఉంటాయి. సో ఇది
మనం ఆన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవచ్చు. టోటల్ 3 లైట్స్, ఎల్ఈడి లైట్స్, హాలోజన్ అయితే రావు. హ్యారియర్లో మనకైతే ambient లైటింగ్ అయితే ఉంది. సో దాని కంట్రోల్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అన్ని చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో ఏసీ విండ్స్ డిజైన్ చూడండి, ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఏసీ విండ్స్ డిజైన్ అయితే. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి 12 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. దాంతో పాటు మనకి 10 స్పీకర్స్ అయితే వస్తాయి దీని కార్ లో. మనకి బూట్ లో కూడా ఒక స్పీకర్ అయితే ఉంది. ఫోన్ కనెక్ట్ చేసుకోవాలన్నా, డివైస్ ఏదైనా పేర్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే ఉంటది. సో ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది దీంట్లో, కార్ లో. మనకి దాని క్వాలిటీ అయితే చెప్తుంటది మనకి. ఇక్కడ చూసిరు కదా, వెరీ పూర్ అని అయితే ఇస్తుంది. సో ఇప్పటికప్పుడు మనకి ఇదైతే అప్డేట్ అయితే ఉంటది, అదైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఏదైనా మొబైల్ అయితే పేర్ చేసుకోవచ్చు. సో మెయిన్ మెన్యూకి వెళ్ళిపోతే మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే వైర్లెస్ వస్తుంది. సో అదొక బిగ్ అప్డేట్. ఎందుకంటే 20 పాత వేరియంట్లు అయితే మనకి వైర్లెస్ అయితే లేదు, వైర్డ్ ఉంటది. ఇప్పుడు ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ అయితే మనకి వైర్లెస్ అయితే తీసుకొచ్చారు. అలెక్సా కూడా ఇంక్లూడెడ్ ఉంది, క్లైమేట్, ఇమేజ్ వ్యూవర్, ఇంకా JBL మోడ్స్ అని ఉంటది. సో దీంట్లో చూస్తే మనకి చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బేస్ ఎన్హాన్సర్, రూమ్, హాల్, ఆల్మోస్ట్ చాలా అయితే ఉన్నాయి. పోడ్కాస్ట్, అట్లా మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మోడ్. సో మనం ambient లైటింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మూన్ లైట్ అని ఉంది కదా, సో ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇది ఆఫ్ చేసేసినాం అనుకోండి. చూసిరు కదా, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా చూడండి. సో ambient లైట్ అయితే ఆన్ అయిపోయింది. సో మనం ఫ్రంట్, రూఫ్, సో రూఫ్ అంటే ఇక్కడ కూడా వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ కూడా మనకైతే ambient లైటింగ్ అయితే ఉంటుంది. సో దాని కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో వైట్ లైట్, ఎల్లో పెట్టినా చూడండి ఇప్పుడు. సో తక్కువ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి వ్యూ అంతా చూపెడుతుంటది ఎక్కడెక్కడ ambient లైటింగ్ వస్తుంది అనేది. సో అది ambient లైటింగ్ అయితే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని డీటెయిల్గా అయితే మాట్లాడుకుంటే, క్లాక్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయాలి మనం ఇంకా. సో ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో కీస్ పెట్టినా కదా అక్కడ, ఇక్కడ మనకైతే 45 వోల్ట్ పోర్ట్ ఉంది. ఇంకొకటి టైప్ ఏ ఉంది, నార్మల్ది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఇదైతే సపోర్ట్ చేస్తుంది. కానీ టైప్ సి. ఇక్కడ డ్రైవ్ మోడ్స్, మెయిన్ గా డ్రైవ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటది. సో ఫస్ట్ వచ్చేసి అయితే నార్మల్, ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి సౌండ్ కూడా వస్తుంది స్పోర్ట్స్ ఏదైనా మోడ్ చేంజ్ చేసినప్పుడు. ఇప్పుడైతే నార్మల్ ఉంది, చూసారు కదా. ఇంకొకటి వెట్, సో ఇంకొకటి అయితే రఫ్ ఆర్ స్పోర్ట్స్ మోడ్. ఇది కొంచెం అయితే టైం తీసుకుంటుంది చేంజ్ అవ్వడానికి, చూసారు కదా. ఒక్క 1-2 or 3 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మోడ్ టు మోడ్ చేంజ్ అవ్వడానికి, అంతే. ఇంకా ఏసీ కంట్రోల్స్ అయితే చూసుకుంటే మనకి మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. సో మొత్తం మోడర్న్ అయిపోయింది ఏసీ కంట్రోల్స్ అయితే. సో ఇక్కడైతే మనకి ఫ్యాన్ స్పీడ్ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్. సో ఇది మనకి ఏసీ. ఇది సింక్ అంటే ఏంటంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ తోటి సింక్ అవుతుంది. సో లో ఉన్నప్పుడు అదే మనకి అడ్జస్ట్ చేసుకొని టెంపరేచర్ అయితే అప్ అండ్ డౌన్ అయితే వేసుకుంటుంది, సేమ్ ఆటో ఏసీ లాగా. సో ఇది ఆటో. ఇది 360 డిగ్రీ కెమెరా. సో చూసారు కదా, మనకి సేమ్ 3D అండ్ 2D మనం వ్యూ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పెడుతున్నా. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ పెడుతున్నా, ఇటు వచ్చేసింది. రైట్ సైడ్ పెడుతున్నా, రైట్ సైడ్ అయితే వచ్చేసింది. సో అట్లా మనకి డిఫరెంట్ యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి ఎటు కావాలంటే అటు. పార్కింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ట్రాఫిక్ లో 360 డిగ్రీ కెమెరా ఉంటే పార్కింగ్ లైట్ ఆర్ హజార్ లైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది మనకి, ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ బూట్ అయితే, సో ఇక్కడ నుంచి అయితే మనం బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ ఆటోమేటిక్ వర్జన్ కి అయితే ఇట్లా ఉంటుంది, చూసారు కదా. DNR, డ్రైవ్, న్యూట్రల్, రివర్స్. ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే ఉంది ఇప్పుడు. ఇక్కడ హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది మనకి దీంట్లో. సో ఇంకా ఫీచర్స్ అయితే డిస్ప్లే పైన వేస్తే చెక్ చేయండి. చాలా వరకు అయితే ఫీచర్స్ అయితే చాలా అయితే అప్డేట్ చేశారు 2023 ఫేస్ లిఫ్ట్ అయితే. ఇప్పుడు మనం గ్లౌ బాక్స్ లో అయితే చూసుకుంటే, కూల్డ్ గ్లౌ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఒక ట్రే వస్తుంది మనకి, చూసారు కదా. సో డీసెంట్ స్పేస్ బాగానే ఉంది. ఇక్కడ దీని అన్లాక్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 2 కప్ హోల్డర్స్ అయితే వస్తాయి మనకి, చూసారు కదా. ఈ చిన్న చిన్న బాటిల్ అయితే 3 ఆరామ్సే పడతాయి. ఇంకా ఆమ్రెస్ట్ చూసుకుంటే మంచిగా కంఫర్ట్గా ఉంటుంది ఆమ్రెస్ట్ అయితే. లోపల మనకి మళ్ళీ సేమ్ 12 వాట్ సాకెట్ ఉంటుంది.
ఇంకా 2 అవుట్పుట్స్ అయితే ఉంటాయి, మనకి 2 స్లాట్స్ అయితే ఉంటాయి. టైప్ ఏ ఒకటి, టైప్ సి ఒకటి. న్యూ హ్యారియర్లు అయితే అసలు ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది మనకి. సో మనం ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం చూసేసినాం, డ్రైవర్ క్యాబిన్ అంతా. సో రేర్ సీట్ కి అయితే వెళ్దాం. సో ఎట్లుంది రేర్ సీట్ కంఫర్ట్ అనేది కూడా. సో వెనకకైతే వెళ్ళిపోదాం. తెచ్చుకో. సో డోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో బాగానే కొంచెం వైడ్గా అయితే ఓపెన్ అయింది డోర్ అయితే. సో సౌండ్ చూడండి, టచ్ సౌండ్. సో చాలా ఎట్లుంటుంది అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది ఆ సౌండ్, టచ్ సౌండ్ అనేది. సో మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి న్యూ ఫేస్ లిఫ్ట్ లో మనకి కర్టన్స్ అయితే ఇచ్చారు, ప్రైవసీ కర్టన్స్. సో 2 సైడ్స్ ఉంటాయి మనకి, ఇటు సైడ్ ఇటు సైడ్. అట్లాగే మనకి ఇక్కడ పర్సనల్ లైట్ ఇచ్చారు, పర్సనల్ క్యాబిన్ లైట్. ఇక్కడ రేర్ లో గ్రాబ్ హ్యాండిల్స్, హుక్. సో రేర్ ఏసీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడైతే ఏమి ఉండదు. ఇక్కడ చిన్న స్టోరేజ్ వస్తుంది, ఇంకా 2 అవుట్పుట్స్ వస్తాయి మనకి, టైప్ ఏ టైప్ సి. మనకి ఇక్కడ ఉంటుంది చూసారు కదా, ఇక్కడైతే మనకి ఏసీ విండ్స్ ఉంటాయి. ఇటు ఒకటి సేమ్ స్లాట్ లో అటు సైడ్ కూడా ఉంటుంది. సో మనకి జేబిఎల్ బ్రాండింగ్, జేబిఎల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మొత్తం ఈడ మనకి సిల్వర్ కోటింగ్ ఉంటుంది చూసారు కదా, సిల్వర్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో ఆ ప్రీమియం లుక్ రావడానికి అయితే. సో ఈ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది హోల్డింగ్ కి కానీ ఇట్లా. సో నా హైట్ వచ్చేసి అయితే 5'10". సో లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చూసిరు కదా, చాలా కంఫర్ట్ గానే ఉంది 3 మెంబర్స్ కి. బట్ మధ్యలో అయితే కొంచెం హంప్ అయితే వస్తుంది మిడిల్ పర్సన్ కి హెడ్ రెస్ట్ కూడా ఉండదు. బట్ 2 ప్యాసింజర్స్, ఒకవేళ వెనకాల 2 ప్యాసింజర్స్ కూర్చుంటే వెనకాల మంచి ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది. విత్ కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి చూసిరు కదా, విత్ 2 కప్ హోల్డర్స్. హెడ్ రెస్ట్ చూసారు కదా, మనకి చాలా కంఫర్టబుల్ అండ్ ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది హెడ్ రెస్ట్. సో ఒకసారి అయితే మనం దీన్ని బోనెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఉంటుంది బోనెట్ ఓపెన్ చేయడానికి, చూసారా. సో చూసిరు కదా, ఇప్పుడైతే మనకి హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ డీటెయిల్ రివ్యూ అయితే నేను ముందు టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా అయితే తీసుకొస్తా. ఇంకొకటి చిన్న అప్డేట్, మనకి పంచ్ ఈవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. మనకి డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మనం వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఎన్ని రోజులు వస్తుంది అనేది ఇంకా ఐడియా అయితే లేదు. బట్ నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను పంచ్ ఈవీ పైన అయితే నేను వీడియో అయితే తీసుకొస్తా. సో అందుకనే స్టే ట్యూన్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. అది మరి వీడియోకి అయితే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ, బై, టేక్ కేర్. It's not a game, it's a rich thing.